హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిద్రిపి రివ్యూస్. అప్కమింగ్ ఎపిసోడ్ రివ్యూస్ కోసం నోటిఫికేషన్ రావాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అలాగే మరి సిద్ధు ప్రేరణ కష్టంతో పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రంజిత్ అనుమానం వచ్చి మరి ప్రేరణ వాళ్ళు ఎక్కడున్నారన్నది లొకేషన్ బట్టి ఆధారంగా చూసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళటంతోనే ప్రేరణ వర్షాన్ని ఇద్దరిని కట్టేసి బంధించి మరి రౌడీలు బయటకు వచ్చి వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. రంజిత్ మొత్తానికి ప్లేస్ అయితే వెతుక్కుని అక్కడికి వెళ్ళిపోతాడు. ప్రేరణకి అప్పుడే కొంచెం మత్తు వదిలి స్పృహలోకి వస్తుంది. వర్ష, లే వర్ష, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి, పెళ్ళికి ఇంకెంత సమయం లేదు, 10 వర్ష అని చెప్పేసి కట్లు తెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా వర్ష కూడా, లేదు ప్రేరణ, మనం ఇక్కడి నుంచి తప్పించుకుని పెళ్ళి ఆపుతామనే నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే మన ప్రాణాలు ఉంటాయో ఏమవుతాయో కూడా తెలీదు. అలా అనకు, మనం బయటపడాలి, ప్లీజ్ లే లే అని చెప్పి ఇలా తాళ్ళు కదుపుతూ ఉంటుంది. ఇంకొకేసారి కుర్చీలోంచి కింద పడిపోతుంది ప్రేరణ. ఆ సౌండ్కి బయట ఉన్న రౌడీలు లోపలికి వచ్చి, ఏయ్, ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? తప్పించుకునే ఛాన్సే లేదు. మా సారు వర్షను చంపేయమన్నారు, నువ్వు కూడా వచ్చావు. నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు. నిన్ను కూడా ఏదో ఒకటి చేయొచ్చు, కానీ మేము రెస్పెక్టెడ్గా ఏమీ చేయలేదు. కాబట్టి నోరు మెదపకుండా పడుండు అని చెప్పేసి, ఒకవేళ అరిచి గీ పెట్టావనుకో మా వాడు నీ మీద చెయ్యాల్సి వస్తుంది అని చెప్పి, ఒరేయ్, ఏమనుకుంటున్నావురా? ఏదైనా చేస్తే నువ్వు బతుకుతావనుకుంటున్నావా? చస్తావు. అంటే ఏంటి, నీ కట్లిప్పేసి నువ్వు మమ్మల్ని చంపేస్తావా అని పక్క నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి సిద్ధు గణ వెనకాలే రూమ్లోకి వెళ్తాడు. గణ తన పెళ్లి బట్టలు తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుందామని వెళ్ళంగానే, ఒరేయ్, నువ్వు ప్రేరణని వర్షని ఏం చేసావో చెప్పు, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నేను వాళ్ళని ఏమైనా చేయటం ఏంటి? నువ్వే వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవచ్చు కదా, అలా మాట్లాడతావేంటి అని చెప్పి అనగానే, ఎలా మాట్లాడుతున్నాను రా, చాలా తెలివిగా అనుకుంటున్నావేమో. నీ పెళ్ళి ఆపుతారని చెప్పి వాళ్ళిద్దరిని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచేసావు. మర్యాదగా వాళ్ళిద్దరు ఎక్కడున్నారో చెప్పు అనగానే, చూడు సిద్ధు, ఎక్కువగా కోపం తెచ్చుకోకు. ఏదన్నా నన్ను ప్రశాంతంగా పెళ్లి చేసుకోనివ్వు. అయినా నేను కిడ్నాప్ చేయడం ఏంటి? నేను పోలీస్ని. ఒకవేళ వాళ్ళిద్దరు మిస్ అయ్యారని చెప్పంటే నేనే స్టేషన్కి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ నోట్ చేసి వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. అంతేగాని నా మీద అనకు, ఎక్కువగా మాట్లాడొద్దు. అత్తయ్య గారిని పిలుస్తాను, అప్పుడు అత్తయ్య గారు నేను ఇక్కడి నుంచే పంపించేస్తారు. ప్లీజ్ సిద్ధు, బయటికి వెళ్ళు, డ్రెస్ మార్చుకోవాలి, ముహూర్తానికి టైం లేదు. వరేయ్, నీ అంతా చూస్తానురా అని చెప్పి కాలర్ పట్టుకుని, ఎక్కడున్నారో నేను తీసుకొస్తాను అని చెప్పేసి చాలా సీరియస్గా వెళ్ళిపోతాడు సిద్ధు. ఇంకా డోరు క్లోజ్ చేసుకుని, నాతోనే ఆటలా, ఆ ప్రేరణ పెళ్ళి ఎలా జరగకుండా చూద్దాం అనుకున్నారు, కానీ నేనేం చేస్తానో నాకే తెలుసు అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మరి పెళ్లి కొడుకుగా కిందకి వస్తాడు. ఇంకా అదే సమయంలో పెళ్లి కూతురుగా రెడీ చేసి మంజుల కూతుర్ని కూడా తీసుకొచ్చి ఇంకా రెడీ చేయడానికి వెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే రంజిత్ ఆ రౌడీలో ఉన్న రూమ్లోకి ఎంటర్ అవుతాడు. వరేయ్, మీరు అమ్మ ఒంట్లో బాగాలేదంటే మిమ్మల్ని విడిచిపెట్టాను, కానీ మీరు వీళ్ళని తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తారా అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎవర్రా నువ్వు? అయినా ప్రాణం ఉంటే బతికుండి బలిసాకు తినొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బతుకుతావు, వీళ్ళిద్దరి కోసమే ఉన్నామనుకో చస్తావు అని చెప్పేసి ఇంకా సిద్ధు రంజిత్తో చాలాసేపు ఫైట్ చేస్తూ ఉంటే రంజిత్ని ఇంకా ఒకడొచ్చి పొడవాలని చెప్పి కత్తి తీసుకుని వస్తూ ఉంటాడు. వెంటనే ప్రేరణ, రంజిత్ సార్, మీరు ఎందుకు సార్, ప్లీజ్ వద్దు సార్, వద్దు సార్ అంటే, ఏంటే నీకు ముందే తెలుసా? వీడేదో దారిలో కలిశాడు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడేమో అనుకున్నాము, కానీ నీకు ముందే తెలుసు అనమాట, అసలు వీడు అసలు బతకూడదు అని చెప్పేసి ఇంకా రంజిత్ మీద చాలాసేపు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంక ఇదిలా ఉండగా సిద్ధు కుమార్ ఇద్దరు కూడా ఆడియన్స్లో కూర్చుని, ఏంటి ప్రేరణ ఇంకా రావట్లేదు, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది, ఎలా, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది అని చెప్పి అనుకునే లోపల ఇంకా
గణాని పెళ్ళికొడుకుగా తయారు చేసి ఇంకా స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటాడు. గణతో పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వెంటనే గణ ఆ పక్కనే ఉన్న విజయ్ వీళ్ళందరూ కూడా పెళ్ళి ఆగిపోతే బాగుండు, నా కూతురు జీవితం నేనే నాశనం చేసుకుంటున్నానా, వీడు నిష్కారణంగా నా కూతురు మెడలో తాళి కడితే ఇంక ఇంక జరిగేది నా కూతురికి నూరేళ్ళు ఆయుష్ పోయినట్టే, వీడి చేతిలో నేను కీలుబొమ్మని అయిపోతాను, ఈ పెళ్ళి ఎలాగైనా తప్పిస్తాను, సిద్ధు మీద ఆశలు పెట్టుకుంటే సిద్ధు ఏమీ ఇక్కడే ఉంటున్నాడు, ఏ విధంగా పెళ్ళి ఆపే ప్రయత్నం ఏమీ చెయ్యట్లేదు కదా, నేనే నా కూతురి జీవితాన్ని ఇంకా సరిదిద్దుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా విజయ్. ఇంకా కూతుర్ని పెళ్లి గెటప్లో చూస్తున్న మంజుల మురిసిపోతూ ఉంటుంది. అమ్మ చాలా అందంగా ఉన్నావు, అపురూపంగా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నా దిష్టే తగులుతుంది, ఎంత బాగున్నావో చూడమ్మా, పెళ్ళి అనేది మనుషుల లైఫ్లో ఒకసారి జరుగుతుంది, అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, పెళ్ళైన ఆడపిల్ల పెట్టినింటికి పుట్టినింటికి పేరు తీసుకురావాలి, భర్త దగ్గర అణకువగా ఉండాలి, అత్తమామల దగ్గర అణకువగా ఉండాలి, చాలా ఇంటి పేరు నిలబెట్టాలి అని చెప్పి సాహితీకి అన్నీ చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా అలాగేనమ్మా అని చెప్పి అంటుంది. కానీ నాకు అన్నయ్య నువ్వు అన్న డాడీ అన్న చాలా ఇష్టం, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు అంగీకరించలేకపోతున్నాను, నాకు ఇక్కడే ఉండాలని ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా పెళ్ళి అయ్యేంత వరకే, పెళ్ళైన తర్వాత అక్కడే ఉండాలి నువ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గణ పెళ్లిపీటల మీద తాళిబొట్టు మంత్రాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. బాబు ఇంకా ఇంకా తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచి సాహితిని కూడా వచ్చి కూర్చోబెట్టిన తర్వాత మంగళసూత్రాలు తీసుకెళ్ళి ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటే మెడలో తాళి కట్టమనేసరికి తాళి కడతాడు. సాహితి కూడా నవ్వుతూ తాళిబొట్టును చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అంతా జరిగిపోయింది అని సిద్ధు అనుకుంటున్నట్టు. ఇంకా గణ అయితే చూసారా, ఈ పెళ్ళి తప్పించాలని ఎన్ని శతవిధాల ప్రయత్నించారు, కానీ మీ వల్ల కాలేకపోయింది, నేను పెళ్లి చేసేసుకున్నాను, నా భార్య అయిపోయింది అని ఇలా చెయ్యేసి చెప్తూ ఉండగా పక్కనే సాహితీ ఉండదు, సుధా ఉంటాడు. ఏంటి సుధా నువ్వున్నావేంటి, సాహితీ ఏమైంది అనగానే పంతులు గారు ఏమయ్యా పగటి కలలకు అంటున్నావా, ఇప్పటి వరకు నీతో పూజ మాత్రమే జరిగింది, ఇంకా పెళ్ళికూతురు రానే లేదు, ఎందుకయ్యా అంత కంగారు, పెళ్ళికూతురు వచ్చాక ఇంకా పావుగంట తర్వాత అప్పుడు మాంగళ్య ధారణ ఉంటుంది, ఇంతలోనే అంత కంగారా, అయినా ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటారు. బాబోయ్ ఇంకాసేపు ఉంటే నా మెడలో తాళి కట్టేటట్టున్నావురా అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు సుధా. ఇంకా కుమార్ సిద్ధు మాట్లాడుకుంటూ నువ్వు ఇక్కడే కూర్చోరా, ఎందుకు రావట్లేదో వెళ్ళి ఒకసారి కనుక్కొని వస్తాను, ఒకసారి చూసి వస్తాను అని చెప్పి సిద్ధు బయటికి వెళ్తాడు. ఇంకా సిద్ధు అలా వెళ్ళంగానే గజగజ వణుకుతూ ఉంటాడు గణ, ఏ టైంలో అయినా పెళ్ళి తప్పిస్తాడేమోనని. ఇంకా విజయ్ ఇలా కాదులే, ఎలాగోలాగా ఉంగరాలు తీసినా ఎంగేజ్మెంట్ ఆగదు, కానీ కనీసం మాంగళ్య సూత్రం తీసేస్తే పెళ్ళి మాత్రం ఆగిపోతుంది కదా, నెమ్మదిగా మంగళసూత్రాలని సైడ్ చేస్తాను అని చెప్పేసి పెళ్లిపీటలకు పైకి వెళ్ళి నెమ్మదిగా గణ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మంగళసూత్రాన్ని తీసి దాచిపెట్టాలని ఇంకా విజయ్ తీయబోతూ ఉంటాడు. ఇంకా వెంటనే చేపట్టుకుని ఏంటి మావయ్య ఇది, పెళ్ళి తాలిబొట్టు ఏం చేస్తారు అని చెప్పాను. కానీ అదేం లేదు గణ, అది సర్దుతున్నాను అంతే, ఏంటి మావయ్య నా పెళ్ళి ఆపాలని ఇప్పుడు అనిపిస్తుందా మీకు, ఇదంతా తెలిసే చేస్తున్నారా, సిద్ధు ఆపాడంటే ఒక ఉంది, ఇప్పుడు ఆగితే మీ భాగోతం ఏమవుతుందో తెలుసు కదా, మొత్తం బయటపడిపోతుంది, అప్పుడు నాకంటే కూడా మీకు ఎక్కువ ప్రమాదం ఎవరి దగ్గర నుంచి ఉంది, సిద్ధు గారి దగ్గర నుంచి ఉంది, అది తెలియకుండా ఇలా చేస్తున్నారేంటి, అయ్యో నీ మీద ఒట్టయ్యా, అది నేను తీసుకోవాలని కాదు, సర్దుతున్నాను, నా కూతురు లైఫ్లోకి నువ్వు వస్తున్నావని ఇష్టపడే కదా చేస్తున్నాను, అలా ఎలా అనుకుంటావు అని చెప్పేసి నెమ్మదిగా అక్కడి నుంచి సైడ్ అయిపోతాడు విజయ్. ఏంటండి కిందకి వెళ్ళిపోతున్నారు, రండి పైకి, అమ్మాయి పెళ్ళి కదా అని చెప్పేసి ఇంకా మంజు విజయ్ని అక్కడే ఉండమంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మంజుల సాహితిని పెళ్లి కూతురులాగా తీసుకొచ్చి కూర్చోబెట్టంగానే అబ్బో అసలు సాహితిని చూసిన గణ తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇంకొద్ది క్షణాల్లో పెళ్ళి అయిపోతుంది, ఈ కోట్లకి వారసుడిని అయిపోతాను,
ఇంకా వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా సిద్ధు ప్రేరణ వర్ష వాళ్ళ కోసం ఇంకా వెరిఫై చేస్తూ ఉంటే అప్పుడే రంజిత్ ఇంకా సిద్ధుకి ఫోన్ చేయడం జరుగుతుంది. సిద్ధు వెంటనే ఆ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్ళి ఇంకా తనకి గాయాలు అవటంతో రంజిత్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రేరణని వర్షని అక్కడి నుంచి విడిపించి టయానికి తీసుకొస్తాడు. ఇంకా కరెక్ట్గా తాళిబొట్టు చేతిలోకి ఇచ్చి కట్టమని చెప్పి పంతులు గారు అనేసరికి సిద్ధు ప్రేరణ వర్ష ముగ్గురిని చూసి ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. తాళిబొట్టు కింద పడిపోతుంది. కళ్ళు పెద్దవి అయ్యి ఇలా ఉండిపోతాడు. ఇంకా వాళ్ళమ్మ ఏంట్రా సిద్ధు, ఏంట్రా గణ, ఏమైంది, తాళి తీసుకుని ముహూర్తం దాటిపోతుంది, మూడు ముళ్ళు వేయరా అనగానే ఇంకా మంజుల సాహితి అందరూ కూడా వర్ష వంక చూస్తూ ఉంటారు. వర్ష రావటం చూసి ఇంకా గణకి నోటి మాట రాదు. ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటుంటే ఆనంద్ భలే చేసావురా సిద్ధు, శభాష్ రా సిద్ధు, టయానికి తీసుకొచ్చి ఈ పెళ్ళి ఆగకుండా చేసావు, చాలా మంచి పని చేసావు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంకా వర్ష గణ వంక అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే గణ ఏంటి బాబు, ఏమైంది, తాళి కట్టమంటే ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మంజుల అంటుంది. ఏంటి తాళి కడతాడు, ఇలాంటి వాడికా మీ కూతుర్నిచ్చి పెళ్లి చేసేది, అసలు వీడు ఎలాంటి వాడో, వీడు ఏంటో మీకు తెలుసా అని చెప్పేసి వర్ష అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు గణ ఫ్రెండ్ అని చెప్పి తెలుసు, ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడటం ఏంటి, గణ ఫ్రెండ్ని కాదు ఆంటీ, నేను గణకి నాకు ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను నమ్మించి ఈరోజు పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేయించి నన్ను చంపాలనుకున్నాడు. ఇలాంటి వాడితో మీ కూతురునిచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పేసి నిలదీస్తుంది. ఇంకా నోట మాట రాక మంజుల అవాక్ అయిపోతుంది. నేను చెప్తూనే విన్నాను కదమ్మా, ఇలాంటి వాడికి మన చెల్లెల్ని ఇవ్వద్దునని, కానీ నువ్వు విన్నావా అని చెప్పేసి అంటాడు సిద్ధు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.